ఓం శ్రీ సాయిరామ్. భగవంతుడి యొక్క చరిత్ర భక్తుడికి స్ఫూర్తిదాయకం కావాలి. ముఖ్యంగా జీవుడు పరమాత్మను ఆశ్రయిస్తేనే ఈ కలియుగంలో అతని జన్మకు సార్థకం ఏర్పడుతుంది. భగవంతుడు లభ్యం కావడం అనేటువంటిది చాలా యుగాల్లో దుర్లభమైనటువంటిది. కానీ కలియుగంలో జీవుల యొక్క దీనావస్థను గ్రహించి పరమాత్మ సద్గురువు రూపంలో అవతరించారు. అందుకనే ఈరోజు మనము పరమాత్మను అత్యంత తేలికగా మనము చేరుకుంటున్నాం. కానీ పరమాత్మ తత్వంలో ఉన్నటువంటి మూలాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. భగవంతుని ఆశ్రయించిన తర్వాత కూడా మనము స్వార్థపూరితమైనటువంటి బుద్ధిని కలిగి పరమార్థం వైపు మరలకుండా కేవలం అవసరం కోసం మాత్రమే పరమాత్మ అనేటువంటి భావనలో ఉండగలుగుతున్నాం. ఎందుకనంటే జీవితమే ఒక వ్యాపారంలాగా మారిపోయినటువంటి ఈ తరుణంలో జీవుడు అన్నింటి కోసము పాకులాడుతూ ఉంటాడు. తిండి కోసము పాకులాట, బ్రతుకు కోసము పాకులాట. ప్రతి విషయంలో కూడా మనము ఎన్నో వ్యయ ప్రయాసలు కోరిస్తే తప్ప శరీరం, మనస్సు, ఆలోచనలు అన్నింటినీ కూడా అలసిపోయేలాగా చేస్తాం. కానీ అసలైనటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాం. ఈ జీవితంలో మనకు శాశ్వతమైనటువంటిది ఒకటి ఉంది. ఆ శాశ్వతమైనటువంటి దాన్ని పొందగలిగితే మనము దేనికోసము పాకులాడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాం. ఈరోజు కలియుగంలో మనందరిపైన దయతోటి శ్రీ సద్గురు సాయిబాబా అనేటువంటి అవతారం వచ్చింది. అవతారము భక్తుడి పట్ల ఎంతో వాత్సల్యం, ప్రేమ కలిగినటువంటి అవతారం. మరి అటువంటి అవతారం, అటువంటి సద్గురువు యొక్క చరణాల వద్దకు వెళ్ళిన తర్వాత కూడా మనం ఎందుకు ఆరాటపడుతున్నాం? ఎందుకు ఆరాటపడుతున్నామంటే జీవితంలో మనం అనుకుంటాము మనం సంపాదించేది, మనం కూడబెట్టేది, మనం ప్రోగు చేసేది ఇది శాశ్వతం అని చెప్పి మనం అనుకుంటాం. అంతేకాదు మన చుట్టూ ఉన్నటువంటి అనేక బంధాలు శాశ్వతం అనేటువంటి భ్రమతోటి మనము వాత్సల్యాన్ని, ప్రేమను కలిగి ఉంటాం. అయితే బంధాలతోటి మనకు కావలసినటువంటి వస్తు, వాహన, కనక వస్తువుల గురించి మనము ఆశపడకూడదా అంటే ఆశపడాలి. కాకపోతే అక్కడ సత్యాన్ని గ్రహించాల్సింది ఏంటంటే నీకు ఏదైతే ప్రాప్తమో దానినే సద్గురు అనుగ్రహిస్తాడు. ఈ మొట్టమొదటి ఈ సూత్రాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నీవు ఈ భూమిపైకి వచ్చింది, ఈ భూమిపైకి వచ్చిన తర్వాత రుణానుబంధాన్ని కలిగి ఉంది ఒక్కరితోనే అనేటువంటి సత్యాన్ని గ్రహించి మళ్ళీ రుణానుబంధం చేత మనకు వచ్చినటువంటి భార్య, బిడ్డ, తల్లి, తండ్రి, బంధుగణం ఇవన్నీ కూడా రుణానుబంధమే. ఇవన్నీ మన కర్మల చేత వచ్చినటువంటివి. కాబట్టి వాటి పట్ల పరిపూర్ణమైనటువంటి బాధ్యతతో వ్యవహరించి చివరికి గుర్తుపెట్టుకోవాల్సింది సద్గురువును మాత్రమే. ఎందుకంటే ఆయన్నే శాశ్వతం. ఈరోజు ప్రపంచంలో నీ గురించి ఆలోచించేటువంటి వారు మొదటి నుంచి చివరి వరకు నీ గురించి ఆలోచించేటువంటి వారు ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరే శ్రీ సాయిబాబా. ఎందుకంటే మనకు లోక వ్యవహారాల్లో మనం నిమగ్నమై ఉంటాం. మిత్రులు ఉంటారు, మనం పనిచేసే చోట సహోద్యోగులు ఉంటారు, అనేక మంది లౌకిక ప్రపంచంలో మనకు స్నేహితులు ఉంటారు. వారెవ్వరూ కూడా నీ ఒక్కరి కోసమే ఆలోచించారు. నీ ఒక్కరి శ్రేయస్సు కోసం ఎవ్వరూ కూడా పట్టించుకోరు. లౌకిక ప్రపంచంలోనూ, తర్వాత కుటుంబంలో కూడా. కుటుంబంలో మన కుటుంబ వ్యవస్థ నిర్మాణాన్ని కనుక మనం చూసినట్టయితే నువ్వు ఎదిగేంతవరకే తల్లిదండ్రులు నీ కోసం పరితపిస్తారు. ఆ తర్వాత నీ బతుకు నీది. వివాహమైన తర్వాత కొద్ది రోజులు భార్య నీ పట్ల ప్రేమ కలిగి ఉంటుంది. బిడ్డలు కలిగిన తర్వాత ప్రేమ షిఫ్ట్ అయిపోతుంది. బిడ్డలకు కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉంటుంది. వాళ్ళకు వివాహాలు అయిన తర్వాత, వాళ్ళకు బిడ్డలు కలిగిన తర్వాత ప్రేమ షిఫ్ట్ అయిపోతుంది. ప్రాధాన్యతలు ఇక్కడ మారిపోతూ ఉంటాయి. మారనటువంటి ప్రాధాన్యత ఒక్కటే, బాబా. ఈరోజు కనుక మనము ప్రపంచంలో మన శ్రేయస్సును కాంక్షించేవారు, మన కోసమే ఉన్నటువంటి వారు ఒక్కరే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మనకు రుణానుబంధం చేత, మన కర్మల చేత మనకు దక్కినటువంటి వారే.
ఇప్పుడు మనం ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉంటాం కదా, అక్కడ మనము చాకిరీ చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి చాకిరీ 1,00,000 రూపాయలు అయితే వచ్చేటువంటిది 30,000 40,000 వస్తాయి అనుకోండి. మరి దీనికి సూచిక ఏంటి? నీ యొక్క కర్మ ఫలితంగా నువ్వు ఫలానా యజమానికి ఫలానా వ్యవస్థకు క్రితంలో రుణపడి ఉండడం వల్ల అక్కడ పనిచేస్తున్నావు. అది శాశ్వతమైనటువంటిది కాదు. కుటుంబం కూడా అంతే. కుటుంబం రుణానుబంధం చేత తల్లి గర్భంలో జన్మిస్తావు, మళ్ళీ రుణానుబంధం చేత నీ బిడ్డలు నువ్వు కంటావు. ఇక్కడ కూడా అనేక మంది ఉంటారు. కానీ నీవు ఆశ్రయించినటువంటి సద్గురువు మాత్రమే నీ కోసం ఆయన పరితపిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో నీకు ఎవరు ఉన్నారు అనంటే మనం ధైర్యంగా చెప్పుకోవాల్సింది, నా కోసం నా సద్గురు సాయిబాబా మాత్రమే ఉన్నారు. మిగతా బంధాలన్నీ కూడా బాధ్యతతో కూడినటువంటివి, భారంతో కూడినటువంటివి. అనురాగంతో ప్రేమతో కూడినటువంటి అనుబంధం ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే. మన జీవితానికి శాశ్వతమైనటువంటి బంధం బాబా. మరి బాబా మనకేమిస్తారు? బాబా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి దాన్ని ఇస్తారు. బాబా ఒక మాట చెప్తారు, నా భక్తుడి ఇంట్లో లేమి అనేటువంటి పదానికి తావుండదు అని అంటారు. ఏమిటి ఆ లేమి? మనందరము ఆలోచిస్తాం. మన ఇంట్లో బట్టకు కరువు ఉండదు, తిండికి కరువు ఉండదు, ఏ దానికి కూడా లోటు లేకుండా బాబా చూస్తారని చెప్పి అవి ఆటోమేటిక్గా వస్తాయి. సచ్చరితలో చెప్తాడు, ఉదర పోషణ కోసం, తినేటువంటి ఆహారం కోసం, కట్టేటువంటి బట్ట కోసం అనవసరంగా మీ యొక్క శక్తియుక్తులను దుర్వినియోగం చేసుకోకండి, అవి ఇచ్చేటువంటి బాధ్యత నాది అని బాబా చెప్తారు కదా. మరి ఈ లేమి అనేటువంటి శబ్దం ఏమిటి? అంటే అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి వారు సుఖ సంపదలతో ఉన్నట్ట, ఏమీ లేనటువంటి వారు దీనస్థితిలో ఉన్నట్ట కాదు. బాబా చెప్పినటువంటి లేమి ఏమిటి అంటే, సాయిబాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళ ఇంట్లో లోటు లేదంటారు కదా. సరే, లోటు లేకపోవచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ అందరి ఇళ్లల్లో కూడా లోటు ఉంటుంది. ఆ లోటును మనం గుర్తించగలిగితే బాబా చెప్పినటువంటి లేమి అనేటువంటిది ఏమిటో మనం తెలుసుకోగలుగుతాం. డబ్బు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయనుకోండి, లేమి లేనట్ట కాదు కదా. సచ్చరితలో మనకు అనేక కథలు నిదర్శనంగా చూపెడతాయి. రతన్జీ వాడి ఆ నాందేడ్ సెట్కు ఏం తక్కువ? భూమి ఉంది, పలుకుబడి ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగ్లా ఉంది, గుర్రాలు ఉన్నాయి, నౌకలు ఉన్నారు, బగ్గీలు ఉన్నాయి, పడుకోవడానికి పట్టుపానుపులు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి. మరి రతన్జీ వాడియాకు ఏమి లోటు ఉంది? కానీ ఒక లోటు మాత్రం ఉంది కదా రతన్జీ వాడియాకు. మగ సంతాన లేమి అతన్ని ఎంత వేధిస్తుంది. అందుకనే అతని యొక్క అదృష్టం పండి బాబా దగ్గరికి వెళ్ళి లేమి అనేటువంటి ఏదైతే తన జీవితంలో ఉందో, ఇది లేదు అనేటువంటిది, దాన్ని బాబా అనుగ్రహం ద్వారా పొందగలిగారు కదా. ఎందుకంటే అన్నీ ఉన్నా సరే అతనికి లేనటువంటిది ఏమిటి? మగ సంతానం ఒకటైతే దానివల్ల తనలో లేచినటువంటిది ఏమిటి? అశాంతి కదా. బాబా ఇచ్చేది అదే. నా భక్తుడి ఇంట్లో లేమి అనేటువంటి పదానికి స్థానం ఉండదు అని అన్నారు. దాన్ని మనము ఇంకొక రకంగా అర్థం చేసుకొని దాన్ని లౌకికానికి ఆపాదించి బాబా మనకు అన్నీ కూడా ఏది లోటు లేకుండా కారు బంగ్లా అన్నీ అనుగ్రహిస్తారని చెప్పి మనం అనుకుంటాం. ఈరోజు చాలామందికి సకల సౌకర్యాలు ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా లేమి అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉంటుంది. మనం పైకి కనిపించే వాళ్ళు చాలామంది బాగా డబ్బున్నటువంటి వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు కదా, వాళ్ళలో లేనటువంటిది ఏమిటో తెలుసా? శాంతి. మనం అనుకుంటాం మనకు అన్నీ ఉన్నాయని చెప్పి, ధనంతో పలుకుబడితో ఏమైనా చేసుకోగలుగుతామని చెప్పి. భీమాజీ పాటిలు తనకున్నటువంటి డబ్బుతోటి పలుకుబడితోటి రోగాన్ని పోగొట్టుకోగలుగుతున్నారా? పోగొట్టుకోలేదు కదా. చివరికి ఎక్కడికి వచ్చారు? సద్గురు చరణాల వద్దకే వచ్చారు కదా. వచ్చిన తర్వాత తనకు ఉన్నటువంటి జబ్బును కేవలం బాబా 2 స్వప్న దర్శనాలతో వారి యొక్క వరద హస్తాన్ని తన శిరస్సుపై ఉంచి అనుగ్రహించి ఆ రోగాన్ని నివారించారు కదా. అప్పుడు ఏం జరిగింది? భీమాజీ పాటిల్కు గతంలో ఎప్పుడూ లేనటువంటి తృప్తి జీవితంలో వచ్చింది, శాంతి జీవితంలో వచ్చింది కదా. అంటే బాబా ఏ లేమిని తొలగిస్తాడనేటువంటి దాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆ లేమి ఎలా తొలుగుతుందంటే, ఈ లోకంలో నాకు ఒక్క సాయిబాబా తప్ప మరెవరూ శాశ్వతమైనటువంటి బంధం లేదు అనుకున్నటువంటి వాళ్లకు ఖచ్చితమైనటువంటి శాంతి ఉంటుంది. ఎందుకంటే జీవితంలో
ప్రతి ఒక్కరికి కూడా ఒడిదొడుకులు ఉంటాయి, రోగాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా నిరుత్సాహానికి, అశాంతికి, నిర్వేదానికి లోనవుతారు. ఎవరైతే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారు వచ్చేటువంటి ఆటుపోట్లకు భయపడరు. మనం సావిత్రిబాయి టెండూల్కర్ వారి యొక్క కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఉద్యోగానికి విఆర్ఎస్ పెట్టేశారు, డబ్బు పెన్షన్ ఎంత వస్తుందో తెలియదు, అయినా సరే ఎందుకు నిశ్చింతగా ఉండగలిగారు? సావిత్రిబాయి టెండూల్కర్ మొదటనే నిశ్చయించుకుంది బాబా దర్శనంలోనే, నా సంసారాన్ని నడిపించేటువంటిది వారే, నాకున్నటువంటి ఏకైక సపోర్ట్ ఈ జీవితంలో శ్రీ సాయిబాబా. కాబట్టి పెన్షన్ ఎంత వస్తుంది దానికోసం లాబియింగ్ చేయలేదే. అంటే మనం ఎప్పుడైతే సద్గురువే శాశ్వతం వారే శరణ్యం అని చెప్పి భావిస్తామో అటువంటి వాళ్ళందరము కూడా అద్భుతమైనటువంటి తృప్తిని, శాంతిని ఆస్వాదించగలుగుతాం. మీరు మహల్సా జీవితాన్ని చూసుకోండి. మహల్సాకి ఏముంది? ఏమీ లేదు కదా. ఒక పూట తింటే 2 పూటలు పస్తులు పడుకోవాల్సిందే కదా. మరి అటువంటి వ్యక్తి ఎట్లా నిశ్చింతగా ద్వారకామయిలో కూర్చోగలిగారు? ఆ కుటుంబం కూడా ఎప్పుడు అలజడులకు లోను కాలేదు. ఉన్నటువంటి దాంట్లోనే వాళ్ళకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, కానీ సద్గురు యొక్క చరణాలు దక్కాయి కదా. మహల్సాపతి భార్యతోటి బంధువులు అనేక మంది అంటారు, ఏంది నీ భర్త పోయి అక్కడ ఫకీర్ దగ్గర కూర్చొని ఉన్నాడు, వచ్చి పని చేసుకోమనొచ్చు కదా, లేకపోతే ఇంకేదైనా చేసుకుంటే కుటుంబ పోషణ సులువు అవుతుంది కదా. అంటే ఆయన మోక్ష మార్గంలోకి వెళ్తున్నారు, మోక్ష మార్గం చూపెట్టేటువంటి పాదాలు ద్వారకామయిలో ఉన్నాయి, కాబట్టి నా భక్త అదృష్టవంతుడు, ఎందుకంటే ఎవరికీ దక్కనటువంటి మోక్ష మార్గానికి దారి చూపేటువంటి పాదాలను ఆయన అనుసరిస్తున్నారు అని చెప్తుందట. అంటే ఎంత తృప్తి చూడండి. ఇంట్లో భోజనం లేదు, ఒక పూట పిల్లలకు పెడితే 2 పూటలు పస్తు బండ పెట్టాలి, కానీ బాబా పట్ల ఎంత విశ్వాసం చూడండి. బాబా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనుభవం ఇచ్చారు. దురందరే సోదరులు బాబా దగ్గరికి వస్తారు. వచ్చేటప్పుడు ఈరోజు నా దర్బార్ జనం వస్తుందని అంటారు. వారు వచ్చి కూర్చోగానే వీరే నా దర్బార్ జనం అంటారు. దురందరే సోదరుల్లో బలరాం దురందరేకు విపరీతమైనటువంటి ఆస్తమా వ్యాధి ఉంటుంది. బాబా ఒక్క చిలుమును ఇచ్చి దాన్ని పీల్చమని ఆయన యొక్క ఆస్తమా జబ్బును శాశ్వతంగా నివారించారు కదా. దురందరే సోదరులకు ముంబైలో పలుకుబడి ఉంది, ధనం ఉంది, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు గొప్ప గౌరవ మర్యాదలు వారికి ఇచ్చారు. అటువంటి దురందరేకు అన్నీ ఉన్నా సరే ఏమిటి బాధ? చలికాలం వస్తే ఊపిరి బిగపట్టుకపోయి ప్రాణం పోతుందా అన్నంతగా ఆస్తమా ఇబ్బంది పెట్టేది. అటువంటి దురందరేను షిరిడీకి రప్పించుకొని బాబా ఒక్కసారి చిలుమిచ్చి అతని యొక్క ఆస్తమా రోగాన్ని దూరం చేసి అప్పటి వరకు ఉన్నటువంటి విసుగును, అశాంతిని, మానసిక వ్యధను, శరీర బాధను ఒక్కసారి తొలగించేశారు కదా. దురందరే సోదరులకు ఐశ్వర్యానికి కొదవలేదు, పేరు ప్రఖ్యాతులకు కొదవలేదు, అయినా సరే ఏమిటి సమస్య? ఆ సమస్యను ఇంగ్లీష్ మందులు నయం చేయలేకపోయాయి, ఏ వైద్య ఉపచారాలు అవి దాటిని బాగు చేయలేకపోయాయి. కేవలం ఒక సద్గురువు పెదవులను స్పర్శించినటువంటి చిలుము ఆయన ఆస్తమా వ్యాధిని తొలగించగలిగింది. ఆ తర్వాత నుంచి ఎంతో నిశ్చింతగా ఉన్నాడు కదా. కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి యాతనకు శాంతి లభించింది కదా. మరి దురందర ఇంట్లో లేమి లేదని మనం అనుకుంటాం. దురందర ఇంట్లో లేమి ఉంది. ఆ లేమియే ఆస్తమా వ్యాధి తగ్గించలేనటువంటి బాధ. కాబట్టి ఏదైతే మనకు సమస్య ఉంటుందో అదే లేమి. తీరనటువంటి సమస్యనే లేమి, వస్తువులు కాదు. మనం చాలామంది ఈరోజు కూడా బాబా దగ్గరికి చేరినటువంటి వాళ్ళము వస్తువులపైనే మమకారాన్ని పెంచుకుంటాం, వస్తువులు కాదు. అసలు నీలో ఉన్నటువంటి అశాంతి, శాంతి అనేటువంటి లేమి నీలో ఉంటుంది కదా, దానిని ప్రసాదించమని చెప్పి మనం అడగాలి. ఎందుకంటే ధనము, ఐశ్వర్యము ఇవేవి కూడా మన జీవితాలకు శోభించవు. చాలామంది ఈరోజు లౌకికంగా మనం చూస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద పీఠాధిపతులను, స్వాములను ఆశ్రయించినటువంటి వారు, వారికి స్వామి భక్తితో పాటు స్వార్థము ఉంటుంది. మనము స్వామిని సేవిస్తే ఇంకా వ్యాపారంలో వృద్ధి చెందవచ్చు, ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు.
ఇది దాని వెనకాల ఉంటుంది. అంటే సద్గురువును, పీఠాధిపతిని, భగవంతుని చేరిన తర్వాత నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నావు, ఇంకా నీ లౌకికపరమైనటువంటి ఎదుగుదలను కోరుకుంటున్నావంటే నీకు ఉన్నటువంటి కొద్దిపాటి శాంతి అనేటువంటి ఆ వరాన్ని కూడా నువ్వు కోల్పోతున్నావు అన్న. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను. బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఎంత గొప్ప శాంతిని అనుభవిస్తారంటే వాళ్ళకు ఎటువంటి ఆరాటాలు ఉండవు. వాళ్ళకు ఒకే ఒక ఆరాటం ఉంటుంది, బాబాకు సంబంధించి నేను ఇంకా ఏమి చేయగలుగుతాను, ఇంకా నేను ఏ సేవలో నేను పాల్గొనదలుచుకుంటాను, అటువంటి శక్తిని అనుగ్రహించు అంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మజా వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎప్పుడూ బాబా ధ్యాసలో ఉండి ఎప్పుడూ కూడా బాబా యొక్క స్మరణలో ఉండేటువంటి వాళ్ళకు ఆ మాధుర్యం తెలుసు, ఆ శాంతి విలువ తెలుసు. అందుకనే బాబా పట్ల భక్తి ప్రేమలు కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా బాబా నామాన్ని జపిస్తారు. ఎవరికైతే ప్రాపంచిక వ్యవహారాలపైన మక్కువ ఉంటుందో వారు కోరికల జపం చేస్తూ ఉంటారు. కోరికల జపం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుగ్రహం దక్కుతుంది. ఎందుకని? కోరికల కోసం జపం చేసేటువంటి వాళ్ళు కూడా బాబా 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 అంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు. కానీ ఎవరూ కూడా పొందలేనటువంటి శాంతి అనేటువంటి లేమి లేకుండా నిస్వార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటిది అద్భుతమైనటువంటిది బాబా. ఎందుకంటే వరాల సాయి మందిరంలో జరిగే కార్యక్రమాలకు రకరకాలైనటువంటి దానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బాగా స్థితిమంతులు, లేకపోతే బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు అసలు సాయి టీవీ కార్యక్రమాలకు, వరాల సాయి మందిరంలో జరిగేటువంటి వాటికి రారు. మొన్న 18వ తారీఖు రోజు జరిగినటువంటి కార్యక్రమానికి ఒక తల్లి భద్రాచలం నుంచి వచ్చింది ఒక్కతే. నాకు అర్థం కాలేదు ఆమె ఎలా వచ్చిందని చెప్పి. ఎందుకంటే ఒక కర్ర పట్టుకొని వచ్చింది, ఊత కర్ర పట్టుకొని భద్రాచలం నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఎక్కడ దిగిందో తెలియదు. అసలు వరాల సాయి మందిరానికి చదువుకున్న వాళ్ళే గూగుల్ మ్యాప్ కూడా సరిగ్గా పెట్టుకోకుండా సాయిబాబా టెంపుల్ దమ్మాయిగూడ అని పెట్టుకున్నారు. దమ్మాయిగూడలో 100 టెంపుల్ ఉంటాయి. అట్లా 3 గుళ్ళు 4 గుళ్ళు ప్రదక్షిణ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ తల్లి అడ్రస్ కనుక్కోకుండా ఎలా వచ్చింది? ఆశ్చర్యం వేసింది నాకు. అనిపించింది అప్పుడు, రే ఆయన లాక్కరాదలుచుకుంటే ఆయన దర్శన కోసం పరితపించేటువంటి వాళ్ళను ఎట్లానైనా తీసుకొస్తారు. ఆమె గొప్ప స్థితిమంతరాలు కూడా ఏం కాదు, ఎవరు కూడా తోడు రాలేదు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఊతకర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే రోడ్డు మీద దాకా వెళ్ళి అక్కడి నుంచి నేను బస్సు ఎక్కి వెళ్తా అంది. నాకు ఆశ్చర్యం వేసి అప్పుడు మళ్ళీ వేరే ఒక ఆటో అతన్ని పంపించి రోడ్డు మీద దాకా దింపి రమ్మని చెప్పాను. అరే ఎంత ప్రేమ ఉండాలి. దాదాపు 80 సంవత్సరాలు ఉంటుందా ఆ తల్లి. అంటే బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఆ తల్లి గురించి. ఇటీవల కాలంలో మనకు జీటీపీఎల్లో 77వ నెంబర్లో సాయి టీవీ వస్తుంది. కేవలం ఆ తల్లి వారం రోజులు 10 రోజుల నుంచి సాయి టీవీ చూస్తుంది. ఆ తల్లి చెప్పినటువంటి మాట, చూడగానే నాకు ప్రేమ కలిగింది. మొదటి రోజు చూసినప్పుడు ఇక్కడ బాబా వరాల సాయి మందిరంలో ఉన్నటువంటి బాబా రూపాన్ని చూసినప్పుడు బాబా నన్ను చూసి నవ్వి పిలిచినట్టుగా నాకు అనిపించింది. అందుకనే భద్రాచలం నుంచి వచ్చాను. భద్రాచలం నుంచి ఆ శబరి నడిచి వచ్చినట్టే అనిపించింది నాకు. నిజంగా బాబా పట్ల ప్రేమ కొంతమంది తల్లులకు ఎలా ఉంటుందంటే శబరి ప్రేమలాగా ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, ఆ తండ్రి కోసము నా జీవితంలో కొద్దిపాటి మంచి సంకల్పాలైనా నేను చెయ్యాలి అని చెప్పి ఉంటుంది. ఇది డబ్బుకు ధనానికి లేమిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇది ఉండదు. ఎవరికైతే డబ్బుకు దానికి లేమి ఉండి బాబా పట్ల ప్రేమకు లోటు లేనటువంటి వాళ్ళు ఉంటారే అటువంటి వారికే ఇటువంటి ప్రేమ ఉంటుంది. అందుకనే బాబా తనను ఆశ్రయించేటువంటి బిడ్డల్లో ఎవరైతే నిత్య సంతృప్తితో ఉంటారో, నిత్యము కూడా ఎటువంటి కల్మషాలు లేనటువంటి మనస్సుతో ఆయన స్మరణ చేస్తారు, అటువంటి వారంటే ఇష్టం. అటువంటి వారింట్లో లేమి అనేటువంటి పదానికి చోటు లేకుండా బాబా చేస్తారు. ఏ లేమి? శాంతి అనేటువంటి లేమి, ఆనందం అనేటువంటి లేమి, ఇవి లేకుండా బాబా ఎప్పుడూ కూడా వారిని సంతోషపెడతారు. చాలామంది మనం అనుకుంటాం
డబ్బు సంపద ఇవి ఉంటేనే సంతోషం, ఇవి ఉంటేనే మనకు గుర్తింపు అని చెప్పి కాదు. ఇవి ఉంటే నిన్నెవరు గుర్తిస్తారు? నువ్వు బాగా ఇతరుల కంటే ఒక 50 లక్షల రూపాయలు ఎక్కువ నెట్వర్త్ నువ్వు కలిగి ఉన్నావనుకో, కొన్ని రోజులు నేను గౌరవిస్తారు. నీకంటే ఇంకొకరు ఇంకో 1 కోటి రూపాయల నెట్వర్త్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని గౌరవిస్తారు. కానీ బాబా మనల్ని ఎప్పుడూ ఒకే విధంగా చూస్తాడు. అందుకనే మన జీవితానికి ఆయననే శాశ్వతము. మన జీవితంలో మనకు ఎవరైనా ఉన్నారంటే నా కోసం ఒక్కరున్నారని నేను చెప్పుకుంటాను, ఆయన్నే శ్రీ సాయిబాబా. ఎందుకంటే ఎన్నో అనుభవాలు. ఒక్కొక్కసారి రాత్రిపూట మధ్యరాత్రి పూట మెలకువ వచ్చి ఆలోచిస్తే కన్నీరు కారిపోతుంది. బాబా ఎన్ని గండాల నుంచి ఎంత అలజడి ఉంటే ఆ అలజడిని ఒక్క క్షణంలో మాయ చేసి మురిపించేస్తావే, మైమర్పించేస్తావే. నీకోసము ఒళ్ళు హూనమయ్యేలాగా పనిచేస్తే వెంటనే 24 గంటల్లో మళ్ళీ శరీరాన్ని రిపేర్ చేసేస్తావే. నీ పని కోసం అడుగులను ముందుకు వేయిస్తావే. ఎంత ప్రేమ ఉంటే ఇది జరుగుతుందని చెప్పి నేను చాలా సందర్భాల్లో, ఎందుకంటే మొన్న 18th 19th ప్రోగ్రాం తర్వాత తెల్లారి విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ జ్వరం వచ్చింది. ఇంట్లో అందరూ భయపడిపోయారు. ఎందుకంటే నెల్లూరు ఈవెంట్ తర్వాత వాహిని గారికి అలా అయింది కదా, భయపడిపోయారు. నేను చెప్పా ఏమీ కాదు, ఎందుకనంటే ఆయన పని చేశాం కాబట్టి ఒకరోజు రెస్ట్ ఇవ్వదలుచుకున్నాడు. రెస్ట్ ఇచ్చేసాడు, తెల్లారి మామూలు సాధారణంగా అయిపోయాడు. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా, నా శరీరం ఎప్పుడూ కూడా ఆసుపత్రిలో అవసాన స్థితిలో ఉండదు. ఒకేసారి నేను కోరుకున్నటువంటిది ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత కాకాసాహెబ్కు హేమాడ్ పంత్కు ఇచ్చినటువంటి మోక్ష స్థితిని అని చెప్పి నేను కోరుకున్నాను. అదే నాకు ఉన్నటువంటి గొప్ప శాంతి, అదే నాకు ఉన్నటువంటి గొప్ప ఆనందం. ఎందుకంటే దానికోసం ఎదురు చూడాలి. మనం చాలా వాటి కోసం ఎదురు చూస్తాం. ఖచ్చితంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు అంతిమంగా కోరుకోవాల్సినటువంటిది, అంతిమంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది కాకాసాహెబ్ అంతిమ లోకానికి ప్రయాణమైనటువంటి సందర్భం. హేమాడ్ పంత్ ఇక సచ్చరిత రేపు ముగిచ్చేస్తాను అని చెప్పి కలం పక్కన పెట్టి రాత్రి పడుకుంటే రాత్రి నిద్రలోనే సాయిధామానికి వెళ్ళిపోయినటువంటి ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన కోసం ఉన్నటువంటి వారు వారొక్కరే కాబట్టి వారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అంతిమ లోకాలకు వెళ్ళిన ఆయన్నే మనల్ని నడిపించేటువంటిది, ఆయన్నే తీసుకెళ్ళేటువంటిది, ఆయన్నే మనకు లేమి అనేటువంటి పదం మన జీవితంలో లేకుండా చేసేటువంటిది ఆయన్నే. కాబట్టి అటువంటి సద్గురువు మన జీవితానికి ఏకైక ఆధారం, ఏకైక తోడు, శాశ్వతమైనటువంటి మిత్రువు, బంధువు, సఖుడు అన్నీ కూడా ఆయన్నే. ఈ భావనతో ఉంటే మన జీవితంలో శాంతి అనేటువంటి దానికి లోటు లేకుండా బాబా చేస్తాడు. శాంతి అనేటువంటి లేమి మన జీవితంలో పొరచూడు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.